ఒకదాని వెనుక ఒకటి భూ కుంభకోణాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఇక్కడ చూస్తూ ఉంటే భూ కబ్జాదారులు పెరిగిపోతున్నటువంటి సంఖ్య మనకు కనిపిస్తూ ఉంది. కాకపోతే ఇక్కడ పట్టాన్ చెరువుకు సంబంధించి అమీన్పూర్ ఇక్కడ ఎప్పుడూ భూములకు సంబంధించిన ఇష్యూ నడుస్తూనే ఉంటుంది. ఈరోజు కూడా మళ్ళీ ఒకటి అటు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గూడెం మైపాల్ రెడ్డి కూడా దీని వెనకాల ఉందని చెప్పేసి కూడా వీళ్ళు చెప్తూ ఉన్నారు. ఇంకా రఘువీరారెడ్డి కూడా ఏదైతే దీని వెనుక ఎంపీగా ఉన్నటువంటి నల్గొండ ఎంపీగా ఉన్నటువంటి రఘువీరారెడ్డి కూడా దీని వెనుక ఉన్నారని చెప్పి చెప్తున్నారు. ఒకసారి అసలు ఇక్కడ అంటే 400కు పైగా ప్లాట్స్ దాన్ని కబ్జా చేసి వీళ్ళకి కాకుండా చేస్తారని చెప్పేసి వీళ్ళు వాపోతున్నారు. అసలు ఏం జరుగుతుంది, ఎప్పటి నుంచి ఈ డిస్ప్యూట్ మొదలైంది? సార్ ఇది మాది 1985 కూడా అప్రూవ్డ్ లేఅవుట్ సార్. ఫైనల్ కాపీ కూడా లేఅవుట్. ఇది అతిపెద్ద లేఅవుట్ సార్. యాక్చువల్గా మీరు చూస్తే ఆ చక్రపురి కాలనీ ఇది. సో దీంట్లో టోటల్ 776 ప్లాట్స్ ఉన్నాయి మనకి. ఈ 776 ప్లాట్స్ కూడా 1986, 87లో అన్నీ అప్పుడు ఉన్న ఎంప్లాయీస్, చిన్న చితక ఎంప్లాయీస్, ఎందుకంటే విలేజ్ బౌండరీ శివారులో ఉంది కాబట్టి అప్పుడు కొనుక్కున్నారు వాళ్ళు. సో 1985 నుంచి వీళ్ళు పీస్ఫుల్గా వాళ్ళ పొజిషన్స్లో, అంటే మేమందరము ఎవరెవరైతే చిన్న చిన్న ఎంప్లాయీస్, రిటైర్డ్ ఉద్యోగులు వాళ్ళందరూ కూడా కొనుక్కొని యాక్చువల్గా సో వాళ్ళు ఏంటంటే 2003 వరకు ప్రాబ్లం లేదు సార్. ఎక్కడా కూడా మనకి అంతా పొజిషన్లో ఉన్నాం. ఎందుకంటే యాజ్ పర్ హుడా అంటే మీకు తెలుసు, వాళ్ళు ప్రతిదీ వెరిఫై చేసి ఎవ్రీథింగ్ చూసుకొని వాళ్ళు లేఅవుట్ అప్పట్లో ఇంకా స్ట్రిక్ట్గా ఉండేది. సో దాని ప్రకారము మీరు చూస్తే లేఅవుట్లో కూడా వాళ్ళు ఎంత స్ట్రిక్ట్గా చేశారంటే ఇందులో 11 పార్కులు ఉంటాయి సార్ యాక్చువల్గా. సో ఎవ్రీథింగ్ 200 ఫీట్ రోడ్డు, 33 ఫీట్ రోడ్స్, ఎవ్రీథింగ్ పక్కాగా చెక్ చేసి మొత్తం 86 ఎకర్స్లో వాళ్ళు లేఅవుట్ వేశారు సార్ అది. సో మేము కూడా కాబట్టి మేము కూడా కొనుక్కున్నాము. అయితే వాళ్ళు అవును సార్, అవును, వాళ్ళు వేశారు అప్పుడు. సో అయితే ఏమి దాని పక్కన మీకు తెలుసు కదా, ఒక హుడా లేఅవుట్ వచ్చిందంటే దాని పక్కన చిన్న చిన్న జీపీ లేఅవుట్స్ కూడా వస్తాయి మనకి. చిన్న చిన్న జీపీ లేఅవుట్స్ కూడా 6 జీపీ లేఅవుట్స్ సార్. ఇది నర్సెస్ కాలనీ యాక్చువల్గా. సో ఇది ఆర్టీసీ, చిన్న ఆర్టీసీ అంటారు, ఇది పెద్ద ఆర్టీసీ. ఎందుకంటే ఎప్పుడైనా మీకు తెలుసు ఒక లేఅవుట్లో ఎక్కువ కాస్ట్ ఉందంటే దాని పక్కన కొంచెం తక్కువ కాస్ట్ ఉంటుంది అని చెప్పి జీపీ లేఅవుట్స్ కూడా యాజ్ పర్ ఆ రోజు ఉన్న సర్వే నెంబర్ల ప్రకారం దాని ప్రకారం ప్రతిదీ క్లియర్గా ఉండడం వల్ల వేశారు సార్. ఇందులో ఏంటంటే ఇంకా చిన్న ఎంప్లాయీస్ అంటే ఆర్టీసీ కండక్టర్లు, డ్రైవర్స్ మొత్తం కూడా ఏంటంటే ఇందులో కొనుక్కున్నారు అనమాట. వీటిలో ఈ లేఅవుట్స్లో కొనుక్కున్నారు. అంతా క్లియర్, ఇది పంచాయతీ అప్రూవ్డ్, ఎవ్రీథింగ్ ప్రాపర్గా ఉంది సార్. అయితే ఏమైంది, ఈ వీళ్ళు ఏం చేశారంటే ఆ పక్కనే అమీన్పూర్లో అప్పుడు 2003లో ఒక 52 ఎకర్స్ మా పక్కన సర్వే నెంబర్లో కృష్ణరాజు అనే అతను కొనుక్కున్నారు సార్ ఆయన. సో కృష్ణరాజు 2003లో కొన్నాడు. మాది 1985 లేఅవుట్. సో 2003 నుంచి 2006 వరకు అతని పొజిషన్లో ఉన్నాడు. మేము కూడా మా పొజిషన్లో ఉన్నాము. మా స్టోన్స్ ఎవ్రీథింగ్ మేము అప్పట్లో 2 చిన్న చిన్న ఇల్లు కూడా కట్టుకున్నాం యాక్చువల్గా. సో కొన్ని ఉన్నాయి. ఒక పక్క విలేజ్ మొత్తం కూడా ఎస్టాబ్లిష్ అయ్యింది. ఒక పక్క ఏంటంటే అటు పక్క బొల్లారం విలేజ్ ఉంది కాబట్టి ఆ పక్క తొందరగా ఇల్లులు కట్టలేదు యాక్చువల్గా. ఓపెన్గా ఉంది ల్యాండ్. ఆ ఓపెన్గా ఉంది, దాని పక్కనే 53 ఎకర్స్ కృష్ణరాజు కొనుక్కున్నాడు. 2003లో కొనుక్కున్నాడు. 2003 నుంచి 2006 వరకు అతని పొజిషన్లో అతను ఉన్నాడు. సో మాకు ప్రాబ్లమే లేదు. అయితే ఈ లోపల ఏం చేశారంటే కృష్ణరాజుకు అమ్మిన అతను పాండురంగారెడ్డి యాక్చువల్గా. సో ఆ పర్సన్ ఏం చేశాడంటే ఆ పర్సన్కి 3-4 సర్వే నెంబర్స్, ఇంకా అతను ఓన్ సర్వే నెంబర్స్ 250 ఎకర్స్ అతనికి ఉంది ల్యాండ్. అతను ఏం చేశాడంటే సో లోకలు సర్వేయర్స్తో అంటే కుమ్మక్కయ్య యాక్చువల్గా ఆ రోజుల్లోనే 1998, 2004 మధ్యలో వాళ్ళు ఏం చేశారంటే విలేజ్ బౌండరీ మీకు మచ్చబొల్లారం సార్ ఇది యాక్చువల్గా మీరు చూస్తే, అవును మచ్చబొల్లారం సార్ ఇది. దాని తర్వాత ఇది ఐలాపూర్ యాక్చువల్గా. ఇదేంటంటే అమీన్పూర్. ఈ 3 ఊర్లకి జంక్షన్ సార్ ఇది యాక్చువల్గా. వీళ్ళు ఏం చేశారంటే ఈ మచ్చబొల్లారంలో ఇక్కడ బాచిపల్లి ఉంటుంది మళ్ళీ, అవును, ఈ మధ్యలో ఏం చేశారంటే ఒక 80 ఎకర్స్ సర్వే నెంబర్సే క్రియేట్ చేశారు వాళ్ళు. సర్వే నెంబర్స్ లేవు, వీళ్ళు క్రియేట్ చేశారు. విలేజ్ నక్షాలో లేవు. 1957 ప్రకారము అప్పట్లో సర్వే బ్రిటిష్ సర్వే చేసిన దాని ప్రకారం కూడా లేవు. ఎక్కడ టీపన్స్లో లేవు. ఇంకా మన భూమికి సంబంధించి దేంట్లో కూడా లేవు యాక్చువల్గా. ఇప్పుడు ధరణిలో కూడా చూసుకున్నా లేవు అవి సర్వే నెంబర్స్. సో ఎక్కడ లేవు, అవి ఉండవు. కానీ వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళ డాక్యుమెంట్స్లో సర్వే నెంబర్లు క్రియేట్ చేయించి దీన్ని లోకల్ అథారిటీస్లో అప్రూవ్ చేయించుకున్నారు వీళ్ళు. అప్పట్లో అంటే ఏడీతో అప్రూవ్ చేయించుకున్నారు. ఎందుకంటే కలెక్టర్ ఇవ్వాలి యాక్చువల్గా అది అప్రూవ్ చేసినట్టుగా. సరే ఈ సర్వే నెంబర్లు క్రియేట్ చేయించుకొని వీళ్ళు ఏం చేశారంటే అసలు ఎక్సెస్ ల్యాండే లేదు అక్కడ. ఒకవేళ ఉన్న 10 ఎకర్స్ ఉంటుంది ఆ విలేజ్కి ఈ విలేజ్కి మధ్యలో. 80 ఎకర్స్ ల్యాండ్ క్రియేట్ చేసి ఈ ల్యాండ్ ఎక్కడి నుంచి వస్తుంది? ల్యాండ్ అయితే కొత్తగా రాదు కదా. సో ఈ సర్వే నెంబర్స్ అన్ని ముందుకు మూవ్ చేశారు యాక్చువల్గా. మూవ్ చేయడం వల్ల ఏమైంది,
మిగతా సర్వే నెంబర్లు కూడా ముందుకు రావడం వల్ల వీళ్ళు వచ్చి మా సర్వే నెంబర్లను ఓవర్లాప్ చేశారు సార్ యాక్చువల్గా. సో ఈ ఓవర్లాప్ జరగడం వల్ల ఏంటి, అప్పుడు 2006లో ఓవర్ నైట్ యాక్చువల్గా మాకు తెలియదు. 2006లో అతను ఓన్గా గవర్నమెంట్కి సర్వే చేయించుకొని, అసలు మాకు నోటీస్ రాలేదు, మాకు తెలియకుండానే అతనే సర్వే చేయించుకొని అతను ఓన్గా పంచనామా చేయించుకొని ఓవర్ నైట్ యాక్చువల్గా పంచనామా కాపీ చేసుకొని ఓవర్ నైట్ వచ్చేసి మా ప్లాట్స్ మీదకి వచ్చి మా ప్లాట్స్ డిస్టర్బ్ చేశాడు. సో మేమంతా సడన్ షాక్ అనమాట. మా ఫాదర్స్ కానీ, వాళ్ళు మా రిలేటివ్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, ఎవ్రీవన్. ఎందుకంటే 400 ఫ్యామిలీస్ సార్ యాక్చువల్గా. సడన్ షాకు. సో మేమందరం వెళ్ళంటే కోర్టులో కేసు వేసుకొని కోర్టులో నుంచి అదే డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని వాళ్ళు ఏ బేసిస్లో అసలు ఇక్కడ దాకా ఓవర్లాప్ అయిందని మేము తెలుసుకుంటే సర్వే నెంబర్లు క్రియేట్ చేశారని తెలిసింది సార్. సో మేము అన్నీ ఎనీవే కొంచెం మాకు టైం పట్టింది డాక్యుమెంట్స్ అన్నీ తెచ్చుకొని మేము మళ్ళీ కోర్టుకి సబ్మిట్ చేసాము. ఈ మధ్యలో కూడా ఏం చేసామంటే అసలు ఈ సర్వే నెంబర్లు ఎక్కడా లేవు సార్, ఇవి కావాలని క్రియేట్ చేసి మమ్మల్ని ఓవర్లాప్ చేస్తున్నారు. సో అందుకని మీరు దయచేసి సర్వే నెంబర్లు క్యాన్సిల్ చేయాలంటే అప్పట్లో ఉన్న కలెక్టర్ గారు వెంకటరామరెడ్డి గారు యాక్చువల్గా సమగ్ర సర్వే చేయించి ఈ సర్వే నెంబర్లు క్యాన్సిల్ చేశారు సార్. దానికి సంబంధించిన ఎవ్రీథింగ్ ప్రూఫ్ ఇప్పటికీ మీకు కోర్టులో కూడా ఉంటే కావాలంటే మేము కూడా మీకు ఇస్తాం. ఇప్పుడు మా దగ్గర ఉన్నాయి యాక్చువల్గా. ఈ సర్వే నెంబర్లన్నీ క్యాన్సిల్ చేయించి 2018లో మళ్ళీ ఆర్డీడీ లెవెల్ సర్వే చేయించారు సార్ యాక్చువల్గా. ఎందుకంటే అబోవ్ ఏడీ, సో అబోవ్ ఏడీ ఆర్డీడీ ఉంటారు యాక్చువల్గా. ఆర్డీడీ లెవెల్ సర్వేలో ఏం చేశారంటే ఈ సర్వే నెంబర్లన్నీ క్యాన్సిల్ చేశారు కాబట్టి వాళ్ళ ప్రీవియస్ పొజిషన్ ఎక్కడుందంటే విలేజ్ బౌండరీ ప్రకారం వాళ్ళంతా లేఅవుట్ అంతా అవును చేసేసి ప్రాపర్గా అప్పుడేమవుద్ది, వీళ్ళు ముందుకు రాకపోతే ప్రాపర్గా సిట్ అవుతుంది. సో అప్పుడు ఏమైందంటే వాళ్ళ పొజిషన్లో వాళ్ళు ఉన్నారు, మా పొజిషన్లో మేము ఉన్నాము. 2018లో సర్వే చేసినప్పుడు వాళ్ళ పొజిషన్ ఇచ్చేసారు, మాకు మా పొజిషన్ ఇచ్చారు. దాని ఆర్డర్ కాపీలు కూడా ఉన్నాయి సార్, దాని పంచనామా కూడా ఉంది, ఇప్పుడు రాసి ఇచ్చారు వాళ్ళు. సో క్లియర్గా ఉంది. మళ్ళీ ఏం చేశాడు, మేము ఈ లోపల మా పొజిషన్ అంటే మా పొజిషన్ డిస్టర్బ్ చేస్తున్నాడు ఎప్పటికప్పుడు. మా పొజిషన్లో మేము తీసుకున్నాము, మేము ప్రాపర్గా ఉన్నాం, మా స్టోన్స్ పాతుకున్నాం, ఎవ్రీథింగ్ బాగానే ఉంది. మళ్ళీ 4 monthsలో ఏం చేస్తారు, విత్ ఇన్ 4 monthsలో మళ్ళీ వాళ్ళందరూ ఏం డిసైడ్ అయ్యారో తెలియదు. ఎందుకంటే వాళ్ళంతా హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్, అంటే వాళ్ళందరూ బాగా డబ్బు అంటే విదజల్లగలిగే పర్సన్స్ యాక్చువల్గా. సో దానివల్ల ఏం చేశారు, వాళ్ళందరూ మళ్ళీ డబ్బు పెట్టి సరే ఎనీవే కోర్టుకు వెళ్ళి మళ్ళీ స్టే ఆర్డర్ తెచ్చుకున్నారు. ఆ స్టే ఆర్డర్ త్రూ ఏం చేశారంటే సార్ 2018లో స్టే తెస్తే 2023లో ఆ స్టే వికేట్ అయింది సార్. వికేట్ అయ్యి ఏం చేశారంటే కోర్టు కూడా ఆ రోజు కూడా కోర్టులో కూడా యాక్చువల్గా ఏం చేశాడు, స్టే కూడా ఏం తెచ్చారంటే 2018లో పంచనామా అంతా ఇచ్చారు, ప్రాపర్గా అయిపోయింది. వాళ్ళ పొజిషన్ వాళ్ళకి ఇచ్చారు, మా పొజిషన్ మాకుంది. నేను సర్వేలో పార్టిసిపేట్ చేయలేదు అని చెప్పి తెచ్చారు సార్. యాక్చువల్గా సర్వేలో ఆయన ఉన్నారు, ఆయన ఉన్నట్టు ప్రూఫ్లు కూడా ఉన్నాయి సార్. ఆయన సిగ్నేచర్ చేశారు, అందరూ సిగ్నేచర్ చేశారు, ఇంక్లూడింగ్ ఆర్డీడీ ఎవ్రీథింగ్ చేశారు, డిఐ కూడా చేశారు యాక్చువల్గా. అదంతా అప్రూవ్ అయిపోయింది. తర్వాత ఏం చేశారు, మళ్ళీ నేను సర్వేలో లేను అనే ఒక చిన్న పాయింట్తో తీసుకొచ్చారు యాక్చువల్గా. సో తీసుకొచ్చి మా స్టే తెచ్చి ఇప్పుడు దాకా ఆపారు. మొన్న ఏం చేసింది కోర్టులో, మేము 2023లో యాక్చువల్గా స్టే వికెట్ చేసే ముందు మా లాయర్ లాస్ట్ హీరింగ్ రోజు ఏం చేశారంటే మా లాయర్కి మేము డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేసాము. అతను ఆ రోజు ఫిజికల్గా సర్వేలో ఉన్నాడు, మన పొజిషన్స్ డిస్టర్బ్ చేస్తున్నాడు, మా పొజిషన్ మాకు ఇప్పించండి, 2018ని కన్సిడర్ చేయండి అని చెప్పి మేము చెప్పాము. అప్పుడు కోర్టు ఏం చేసిందంటే ఇప్పుడు ఉన్న ఏడీ గవర్నమెంట్కి రాసిందనమాట, సర్వే డిపార్ట్మెంట్కి, మీరు 2018లో మీరు ఇచ్చారు కదా, అదే సర్వే మీద మీరు నిలబడి ఉన్నారా, అది ప్రాపర్గా ఉందా లేదా అని గవర్నమెంట్ని అడిగింది యాక్చువల్గా. అడిగినప్పుడు ఏం చేశారు, రెవెన్యూ డిపార్ట్మెంటు వీళ్ళు అంతా చూసి మళ్ళీ 2018 సర్వే ప్రకారం ప్రాపర్గా ఉంది సార్, ఎవరి పొజిషన్లో వాళ్ళు ఉన్నారు, ఇబ్బంది ఏం లేదు, సర్వే నెంబర్లు క్యాన్సిల్ అయినాయి కాబట్టి ప్రాబ్లం లేదని చెప్పేసి వాళ్ళు కౌంటర్ వేశారు కోర్టుకి. ఇదే అయినేష్ యాక్చువల్గా, ఇదే సంగారెడ్డి ఏడీ అసిస్టెంట్ డైరెక్టర్ అయినేష్ ఆ రోజు కూడా ఉన్నారు, ఇదే ఏడీ ఆయన సిగ్నేచర్ చేసి మరి కౌంటర్ వేశారు. ఆ కాపీ కూడా మీకు ఇస్తాను యాక్చువల్గా. అప్పుడు ఏంటి, ఎవరి పొజిషన్లో వాళ్ళు ఉన్నట్టు ప్రాబ్లం లేదు కదా, సరే వేస్తే కూడా మేము ప్రూఫ్స్ కూడా కోర్టుకి సబ్మిట్ చేసాం. అయితే ఏం చేశారు, వాళ్ళు లాస్ట్ మూమెంట్లో మా లాయర్ని కొనేశారు సార్, కృష్ణరాజు చేసేస్తే ఆ రోజు కోర్టులో మా లాయర్ నోరు విప్పకుండా చేసి, సో జడ్జి గారు ఏం అడిగారు, 2 పాయింట్ అడిగారు. అతను ఆపోజిట్ లాయర్ ఏం అడిగారంటే, ఆ రోజు నేను కూడా ఉన్నా కోర్టులో, హైకోర్టులో యాక్చువల్గా, సింపుల్గా ఒకటే క్వశ్చన్ అడిగారు. ఆపోజిట్ లాయర్ గారు ఏం అడిగారంటే, సరే మేము ఎవరి పొజిషన్లో వాళ్ళే ఉంటాము, మళ్ళీ మా సర్వే నెంబర్ల వరకు మేము కొలిపించుకుంటాము, మాకు ఆ పర్మిషన్ ఇవ్వండి అని అతను లాయర్ గారు అడిగారు యాక్చువల్గా. ఆపోజిట్ లాయర్ కృష్ణరాజు గారు లాయర్. మా లాయర్ ఏం చెప్పాలి, మా పొజిషన్లో మేముంటాం, మా పొజిషన్ డిస్టర్బ్ చేయొద్దు, సో ఆయన సర్వే అంతా అప్లై చేశారు కాబట్టి మాకేం ప్రాబ్లం లేదని చెప్పాలి. మా లాయర్ గారు ఏం మాట్లాడలేదు సార్ యాక్చువల్గా. మాట్లాడకపోయేసరికి ఆయన ఏమన్నారంటే, సరే మీ రీసర్వే చేయించుకోండి, మీ సర్వే నెంబర్లని అతనికి డైరెక్షన్ ఇచ్చారు. సో ప్రాబ్లం లేదు ఇక్కడ కూడా. కానీ ఇప్పుడు ఏం చేయాలి, ఏడీ గారు కన్సర్న్ డిపార్ట్మెంట్ ఏడీ గారికి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు సార్, మీరు విత్ వీడియో మొత్తం సర్వే రికార్డింగ్ చేయండి,
ప్లస్ ఈ ట్రై జంక్షన్ బై జంక్షన్స్ అంటే ఫిజికల్ ఏ సర్వే అయినా సరే సార్, ఫిజికల్ స్టోన్స్ని వదిలేసి ఎవరు చేయరు కదా. ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసిన బిల్డింగ్ నుంచి కొలవరు. ఇప్పుడు నేను ఏం చేశారు, ఫిజికల్ స్టోన్స్ మీరు రికార్డింగ్ తీసుకొని దాని ప్రకారం రికార్డ్ చేసి నాకు సబ్మిట్ చేయమన్నారు కోర్టు యాక్చువల్గా. సో చేయించుకోమన్నారు. సో మా లాయర్ కూడా ఏం చేశారంటే యాక్సెప్ట్ చేశారు, ఓకే అన్నారు. ఈ లోపల ఏం చేస్తారంటే ఇప్పుడు ఏం చేస్తారంటే ఈయన 2023 అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు ఆయన మేనేజ్ చేసుకుంటూ వస్తున్నారు సార్. అసలు సర్వే ఇప్పటి వరకు 5 times నోటీసులు ఇచ్చారు, 5 times వాళ్ళు వస్తున్నారు, పికప్ చేస్తున్నారు, ఎవరికి ఏం చెప్పట్లేదు అనమాట, వెళ్ళిపోతున్నారు. సో మొన్న 21 జనవరి 2025 రోజు మొన్న సర్వేకి యాక్చువల్గా ఏం చేశారంటే ఈ మధ్యలో కూడా ఒక గేమ్ ప్లాన్ చేశారు సార్ వాళ్ళు. సో ఎలా అయినా కూడా వాళ్ళ ఈ సర్వే నెంబర్ వీళ్ళు సేఫ్ చేసుకొని, కొత్తగా క్రియేట్ చేసిన సర్వే నెంబర్స్ని సేఫ్ చేసుకొని ఈ ల్యాండ్ ఓనర్స్ని అంటే ఈ ప్లాట్ ఓనర్స్ని వాళ్ళు ఈ ప్లాట్స్ అన్నీ వాళ్ళ అండర్లోకి తీసుకోవాలని చెప్పి వాళ్ళ గేమ్ ప్లాన్ చేసి ఆ గేమ్ ప్రకారం వాళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తున్నారు సార్. సో వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ దగ్గర ఎలాగో డబ్బు ఉంది సార్. ఇప్పుడు ఎకరం 25 కోట్లు పలుకుతుంది సార్ ఇక్కడ అమీన్పూర్ అంటే మీకు తెలుసు. సో వాళ్ళు ఏంటి ఎంత ల్యాండ్ వస్తుందని వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకున్నారు. దీని ప్రకారం పాయింట్స్ ఎక్కడ పెడితే వాళ్ళకి ఎంత ల్యాండ్ వస్తుంది దాని ప్రకారం ఏం చేశారంటే సార్ మళ్ళీ ఈ సర్వే నెంబర్స్ కన్సిడర్ చేయకూడదు. సర్వే డిపార్ట్మెంట్ ఈ సర్వే నెంబర్లు తీసేసిన తర్వాత క్యాన్సిల్ చేసిన తర్వాత మళ్ళీ చేయకూడదు కదా సార్. ఏం చేశారు, ఇప్పుడు ఈ సర్వే నెంబర్లను దృష్టిలో ఉంచుకొని సో దీని ప్రకారము విలేజ్ బౌండరీ నుంచి కొలవకుండా మళ్ళీ అది కూడా లోకల్లో ఒక బిల్డింగ్ 154 సర్వే నెంబర్లో ఒక బిల్డింగ్ కట్టేశారు యాక్చువల్గా. అంటే సన్వే ఆప్స్ అనేది ఒక లేఅవుట్ వేశాడు. దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు సర్వే నెంబర్లు మళ్ళీ దీన్ని కొలుస్తున్నారు సార్ వాళ్ళు. అవును విలేజ్ బౌండరీ నుంచి కొలవండి సార్ అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు 154 సర్వే నెంబర్ని బేస్ చేసుకుని కొలుస్తున్నారు సార్. సో దీన్నే ధృవీకరించి వాళ్ళు ఇప్పుడు దీన్ని ధృవీకరిస్తే ఏంటి సార్ మీకు తెలుసు కదా, ఈ సర్వే నెంబర్లో వాళ్ళు గ్యాప్ తీసుకొచ్చారు. ఇది ఎన్ని మీటర్స్ ఉందో అన్ని మీటర్స్ ముందుకు వస్తుంది యాక్చువల్గా. దీని ప్రకారం ఏం చేస్తారు, ఇప్పుడు విలేజ్ మ్యాప్ ప్రకారము ఇది ముందుకుంది కాబట్టి విలేజ్ మ్యాప్ని ఇట్లా తిప్పుతున్నారు అనమాట, చేంజ్ చేస్తున్నారు సార్ వాళ్ళు. సో ఈ పొజిషన్స్ ప్రకారం మేము కూడా చేయించాము, మ్యాప్స్ మా దగ్గర కూడా ఉన్నాయి, ప్రైవేట్ సర్వేలు ఇవాళ కూడా చేస్తారు. మన 2025లో ఉన్నాం సార్ మనము. ఇవాళ గూగుల్ ఎర్త్లో మనం విలేజ్ మ్యాప్ను కూర్చోబెట్టినా కూడా మనకి కనిపిస్తుంది ఏది ఎక్కడికి వస్తనేది. ఆ మ్యాప్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఓవర్లాప్ చేశారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు మొత్తం ఎంప్లాయీస్ని కొనేశారు సార్, మొత్తం ఆల్ అఫీషియల్స్ని కొన్నారు. ఫస్ట్ ఏం చేశారు, పాయింట్స్ పికప్ చేయడానికి 2 డిఐలను పంపించారు. అప్పుడు కూడా ఏడీ రాలేదు. సరే పాయింట్స్ పికప్ కాబట్టి మేము కూడా అగ్రీ చేశాము. సో పాయింట్స్ పిక్ చేసుకెళ్ళారు. ఇప్పుడు ఇప్పుడు ఆ డిఐల్లో ఒక అతను అసలు రాలేదు, ఎందుకంటే సర్వే ప్రాపర్గా జరగట్లేదు. సరే వాళ్ళు మాకు చెప్పారు ఇంటర్నల్గా, వాళ్ళు అఫీషియల్గా ఎలాగో చెప్పలేరు కాబట్టి మేము రావట్లేదండి, వస్తే ప్రాబ్లం వద్దని చెప్పారు, మాకు ముందే చెప్పారు. సో మేమేమన్నామంటే ఏడీ గారితో అప్పటికి రిక్వెస్ట్ చేసాం, మీ ప్రజెన్స్లోనే కోర్టు డైరెక్షన్ ప్రకారం మీ డైరెక్షన్లో మీరు పూర్తి వీడియోగ్రాఫ్తో మీరు చేయించండి అని చెప్పి మేము ఆయనకు చెప్పాము. యాక్చువల్గా మీకేం పర్వాలేదండి, మేము వచ్చేస్తాం, 2018 ప్రకారం మొత్తం కూర్చుంటుంది, ప్రాబ్లం ఏ లేదన్నారు. కానీ ఏం చేస్తారంటే మన 21st రోజు ఏడీ రాలేదు. సో 2 డిఐలు వచ్చారు సార్. ఒక కొత్త డిఐ వచ్చారు రాజు అని, వెరీ కరప్టెడ్ పర్సన్ సార్. రాజు అనే అతను డిఐ వెరీ కరప్టెడ్, సంగారెడ్డి డిఐ సార్, మీరు గుర్తుపెట్టుకోండి. సంగారెడ్డి డిఐ రాజు సార్. అసలు ఎంత రూడ్ పర్సన్ అంటే హుడా అప్రూవ్డ్ లేఅవుట్ సార్ ఇది. మీరు పాయింట్స్ పెట్టడం కూడా ఆయన ఎలా పెడుతున్నారంటే లోపల దీన్ని బౌండరీని అంటే ఫిజికల్గా ఉన్న బౌండరీని బేస్ చేసుకొని పెట్టకూడదు సార్ అని మేము కూడా చెప్పలేదు సార్. రిటైర్డ్ ఆర్డీడీ మురళీ గారు అని ఉన్నారు సార్, రిటైర్డ్ ఏడీ యాక్చువల్గా. ఆయన వచ్చి ఆయన చెప్పారనమాట, ఆయన అక్కడ నుంచొని. హెచ్ఎండిఏ సర్వే డిపార్ట్మెంట్ కూడా ఆ రోజు మాకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని కూడా పిలిపించాము. సో ప్రైవేట్ సర్వేవర్లు మీకు కూడా తెలిసి ఉంటుంది, వాళ్ళని కూడా ఆ రోజు పిలిపించాము. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ 20-25 ఇయర్స్ నుంచి నడుస్తున్న ఇష్యూ సార్ ఇది. ఎందుకంటే 2025లో ఉన్నాము, 1985 లేఅవుట్, 2023 నుంచి 25 అంటే 23 ఇయర్స్ నుంచి నడుస్తుంది సార్ ఇష్యూ. ఇప్పటికైనా మీరు క్లోజ్ చేయండి అని చెప్పి మేము వాళ్ళందరినీ కూడా పిలిచి ఎక్కడా ఇబ్బంది లేకుండా, ఎందుకంటే మేము అతని ల్యాండ్లోకి వెళ్ళట్లేదు, మేమేమంటున్నామో మా ల్యాండ్ వరకు మాకు ప్రాపర్గా ఇవ్వండి సార్. యాజ్ పర్ ఇది కూడా ఇంకోటి ఏంటంటే బౌండరీ ఇష్యూ సార్, ప్రాబ్లమే లేదు, దాని ప్రకారం మీరు చేసేవ్వండి అంటే వచ్చిన డిఐ సార్ యాక్చువల్గా అసలు తలంచుకొని తను ఇష్టం వచ్చినట్టుగా అనమాట. సార్ నాకు పోలీస్ ప్రొటెక్షన్ కూడా వాళ్ళు ముందే రిక్వెస్ట్ చేసుకున్నారు, వాళ్ళు నోటీస్ ఇచ్చి. సో మీరు నాకు ప్రొటెక్షన్ ఇవ్వండి, నన్ను పాయింట్స్ పెట్టుకుంటూ వెళ్తాను, నేను సర్వే క్లోజ్ చేసుకుంటానని చెప్పేసి తను ఇష్టం వచ్చినట్టుగా సార్ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము
సో ఆయన ఇష్టం వచ్చినట్టుగా సర్వే పాయింట్స్ పెడుతుంటే మేము లెటర్ కూడా ఇచ్చాము ఆయనకి. ఆ లెటర్ మీద కూడా ఆయన సిగ్నేచర్ చేసి మాకు ఇచ్చాడు. సార్ ఇది మీరు సర్వే మీరు యాజ్ పర్ కోర్ట్ గైడ్ లైన్స్ మీరు చేయట్లేదు సార్, విలేజ్ బౌండరీలను కూడా మీరు కన్సిడర్ చేయలేదు, ఎక్కడో విలేజ్ లోపల ఉన్న ఒక బిల్డింగ్ని బేస్ చేసుకొని మీరు చేస్తున్నారు అని ఆ మురళీ గారు రిటైర్డ్ ఏడీ గారు కూడా చెప్పారు. యాక్చువల్గా అలా చేయకూడదు అని చెప్పినా కూడా ఆయన వెళ్ళలేదు అసలు. నేను తర్వాత చూస్తాను సార్, నేను చూసుకుంటాను సార్ అని చెప్తున్నారు అనమాట. సో మేము ఏడీ గారికి ట్రై చేసాము యాక్చువల్గా ఫోన్ చేద్దాం. ఎవరు దీని వెనకాల ఉండి మొత్తం ఇవాళ వెనకాల ఉండే సార్ ఇద్దరు ఉన్నారు సార్, మేజర్గా ఇద్దరు. అంటే ఎనీవే ఈ ల్యాండ్ అయితే వాళ్ళు ఎవరెవరికి షేర్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ సార్. మేజర్గా ఏంటంటే ఒకటి గూడెం మహిపాల్ రెడ్డి గారు ఉన్నారనేది మాకు తెలిసింది యాక్చువల్గా. ఎందుకంటే ఆయనకు సంబంధించిన పర్సన్స్ ఇక్కడ ఉన్నారనమాట. అతను ఒక 8 acresలో ఉన్నాడు, ఆక్యుపై చేస్తున్నాడు. ఇంకొక బ్యాక్ సైడ్ ఇంకొక 18 acres ల్యాండ్ అతను ఉన్నాడు అనమాట. రఘువీర్ రెడ్డి రిలేటివ్ అతను. వాళ్ళు కూడా వీళ్ళంతా కలిసి వాళ్ళందరూ షేర్ అనమాట. ఇంకా వాళ్ళు మీ ఆక్యుపేషన్ ఎంత చేస్తారు? ఎన్ని ఎకరాలు చేస్తారు? మాది 18 acres సార్. 18 acres వాళ్ళు చూపిస్తున్నారు అనమాట. మాది 18 acres వస్తుందని. అవును సార్. ఎక్కడైనా కూడా ఈ సర్వే నెంబర్ చూడండి సార్. ఈ 133, 134 సర్వే నెంబర్లో టోటల్ ఎక్స్టెంట్ వచ్చేసి 35 acres సార్. ఈ 35 acresని కొలిస్తే 18 acres వేరే సర్వే నెంబర్లోకి ఎలా వెళ్తుంది సార్? ఆ సింపుల్ రీజన్ యాక్చువల్గా అసలు ఈ 2 సర్వే నెంబర్లలో వాళ్ళకి 18 acres మెయిల్ చేయాలని ట్రై చేస్తున్నారు సార్ ఏడి. ఒక 2 సర్వే నెంబర్లలో తెలంగాణ గవర్నమెంట్లో ఇప్పటివరకు హిస్టరీలోనే సార్ యాక్చువల్గా ఒక సర్వే చేస్తే, అది కూడా విలేజ్ లెవెల్లో సర్వే చేస్తే 18 acres ల్యాండ్ ఒక సర్వే అంటే వేరే వాళ్ళ ల్యాండ్ వేరే ఓనర్కి కట్టబెట్టడం అనేది తెలంగాణలో ఇదే ఫస్ట్ టైం సార్ యాక్చువల్గా. మీరు హిస్టరీలోనే చూడండి, తెలంగాణ హిస్టరీలో ఇప్పటి వరకు జరిగిన సర్వేలో యాక్చువల్గా 2 సర్వే నెంబర్లు చేస్తే ఇంకొక సర్వే నెంబర్లో ఉన్న 18 acres ఎక్కడైనా కూడా సార్ 1-2 కుంటలు కలిస్తే కలుస్తుంది, లేదా ½ acre కలిస్తే కలుస్తుంది సార్. ఎక్కడైనా కూడా ఈ రేంజ్లో యాక్చువల్గా 18 acresనే కబ్జా చేసి వేరే వాళ్ళకి అప్పచెబుదామని అసలు ఈ సంగారెడ్డి ఏడీ ట్రై చేసినంతగా ఎవరో చేయట్లేదు సార్ యాక్చువల్గా. ఒక సింగిల్ డిఐని పంపించి సైన్ చేయించి దాని మీద కూడా మేము వద్దని అబ్జెక్షన్ లెటర్ ఇచ్చిన తర్వాత కూడా మేమేమన్నాము, పోలీసులకి ఇట్లా ఏమన్నా ఎంటర్ పోలీసులు ఉన్నారు సార్, ఉండి మేము చెప్తున్నాం వాళ్ళకి, పోలీసులకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళే సార్ మేమేమన్నామంటే పోలీసులతో కూడా, సార్ వీళ్ళు సర్వే అనేది ప్రాపర్గా చేయట్లేదు, సో మీరు చెప్పండి అంటే అది మేము డెసిషన్ తీసుకోలేము, సర్వే అయితే నేను కండక్ట్ చేయిస్తా, మీరు డిస్టర్బెన్స్ చేస్తే మాత్రం నేను మీ మీద కేసులు పెడతా. పెట్టారా మేము అదే అన్నాం, పెట్టండి సార్ మా మీద కేసులు. ఇప్పుడు మేము ఏమైనా కొట్లాడట్లేదు కదా, మా ల్యాండ్ మేము సర్వే అనేది ప్రాపర్గా చేయమని అడుగుతున్నాము. మేము ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదు, ఎవరిని మేము ఇబ్బంది పెట్టట్లేదు, ఎవరి ల్యాండ్లోకి మేము వెళ్ళట్లేదు కదా సార్. జంక్షన్స్ ప్రకారం ఉన్న వాటి ప్రకారం మాకు కొలుసు ఇవ్వమని అడిగాము మేము. లేదు నేనైతే అట్లా చేయను, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు, మీకు ఏమైనా కావాలంటే మీరు కోర్టుకి వెళ్ళండి. సార్ కోర్టుకి ఆల్రెడీ కోర్టు ఇచ్చిన డైరెక్షనే సార్ ఇది, ప్రాపర్గా చేయమని కోర్టు ఇచ్చిన డైరెక్షన్ సార్. ప్రాపర్గా జరగట్లేదని మేము అబ్జెక్షన్ చేస్తున్నాము. మీరు మాకు హెల్ప్ చేయాల్సింది ఏంటంటే, ఏడీ గారు రాలేదు ఇవాళ, సో మీరు రేపటికి పోస్ట్ పోన్ చేయండి. ఏడీ గారు వచ్చిన తర్వాత మళ్ళీ చేపిద్దాం, ప్రస్తుతానికైతే ఇక్కడ ఆపండి సార్ అని 300 మంది సార్ ప్లాట్ ఓనర్స్, 300 మంది ప్లాట్ ఓనర్స్ కూడా రిక్వెస్ట్ చేసినా కూడా ఆయన వినలేదు సార్. యాక్చువల్గా సర్వే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వెళ్దాం అనుకున్నా కూడా సిఐ గారు ఆపి మరి సర్వే కంటిన్యూ చేశారు. అంటే ఎవరెవరు ఇందులో ఎంతెంత ముట్టింది అనేది మనం ఇక వాళ్ళకి తెలియాలి సార్. యాక్చువల్గా ఎంత ముట్టినా కూడా మరీ ఇంత పాపంగా 400 ప్లాట్లు హుడా అప్రూవ్డ్ లేఅవుట్ మీరు ఇలా చేయకూడదు సార్ అన్నా కూడా వాళ్ళు వినకుండా చేసి, మేము రిక్వెస్ట్ లెటర్ ఇచ్చిన తర్వాత కూడా మీకు చూపిస్తాను సార్, ఆయన పంచనామా ఎవరూ లేరు సార్, ఆయన ఓన్గా పంచనామా రాసుకొని పక్కన ఉన్న వాళ్ళతో, అంటే ఎవరెవరికైతే మేలు జరుగుతుందో మీరు చూడండి సార్. యాక్చువల్గా ఇది పంచనామా దగ్గర ఎవరూ లేరు, యాక్చువల్గా వీళ్ళు పంచనామా కూర్చున్నారు ఇందులో. ఇతను గూండా సార్ యాక్చువల్గా, అంటే వాళ్ళు తెచ్చుకున్న గూండాలు అనమాట. ఒక 100-150 మంది గూండాలు వచ్చారు, మేము ఎవరూ లేము సార్ ఇక్కడ. వాళ్ళే పంచనామా రాసుకున్నారు, వాళ్ళే రాసుకొని వాళ్ళే తీసుకెళ్ళారు, మేము సంతకం కూడా చేయలేదు సార్. మీరు చూడండి ఇక్కడ కూడా డిఐ ఈయన సార్, ఈయన రాజు, డిఐ రాజు, సంగారెడ్డి డిఐ రాజు సార్. యాక్చువల్గా మేము ఎవరూ లేము చూడండి సార్, యాక్చువల్ పంచనామా రాస్తున్నారు వాళ్ళు, మేము ఎవరూ లేము, వాళ్ళే రాసుకున్నారు. మమ్మల్ని దగ్గరకు కూడా రానియకుండా ఇక్కడ గూండాలు సార్, వీళ్ళని గూండాలు నిలబెట్టారు బయట. మళ్ళీ వాళ్ళు ఈ సర్వే డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర పోలీసు వాళ్ళు ఉన్నారు. మేము అన్నాము సార్ వాళ్ళు మేము ప్లాట్ ఓనర్స్, వాళ్ళు గూండాలు సార్. ఉంటే ఇప్పుడు ఆ ల్యాండ్ ఓనర్ అన్న ఉండాలి,
లేదా ప్లాట్ ఓనర్స్ అన్న ఉండాలి. ఎందుకంటే డిస్ప్యూట్ ప్లాట్ ఓనర్కి ప్లస్ సర్వే వేరే పర్సన్ సార్ యాక్చువల్గా ఆయన ఒక్కడు ఉండాలి, లేదా ఆయన పక్కన ఒక 2-3 ఉండమనండి. 100-150 మంది గుండాలి ఎందుకు సార్, మామూలుగా వాళ్ళని పంపించేయండి అని కూడా మేము రిక్వెస్ట్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని ఎంటర్ అవనట్లేదు. మీరు చూడండి వీడియో కూడా మమ్మల్ని ఎంటర్ అవనీయకుండా ఇది చూడండి అండి. వాళ్ళు అంటే మీరు యువతలకు రావద్దు, ఇక చూడండి వాళ్ళు గుండాలను పెట్టి అసలు ఎంత దౌర్జన్యం అంటే సార్ వాళ్ళు, మీరు ఎందుకు వస్తారు అసలు యువతలకి, మీరు రావడానికి వీల్లేదు, మీరు వస్తే చంపుతాము, మీరు వస్తే కొడతాము. లేడీస్ని కూడా సార్, ఫ్యామిలీస్ని కూడా ఆ రోజు వాళ్ళు అంటే మాట్లాడే మాటలకు మేము అక్కడ లేకుండా మేము బయటికి వెళ్ళాం సార్ యాక్చువల్గా. ఇట్లాంటి వీడియోలు చాలా ఉన్నాయి సార్ యాక్చువల్గా. ఇదిగో చూడండి, మీరు చూడండి, మాట్లాడడానికి అసలు వాళ్ళకి ఇంకా కొలిసే ఇవ్వలేదు యాక్చువల్గా, వాళ్ళు కొలిసే ఇవ్వలేదు. ఈ పర్సన్ చూడండి సార్, మేము చంపుతాము, హోటల్కి వస్తే మేము చంపుతాము. సో పోలీసులు కూడా అక్కడే ఉన్నారు, పక్కన నిలబడ్డారు, వాళ్ళు ఏం మాట్లాడట్లేదు సార్ కనీసం కూడా. మేమేమన్నాము, ఇప్పుడు ఇంకా సర్వే అవ్వలేదు, ల్యాండ్ మీకు కొలిసివ్వలేదు, అసలు మేము అక్కడ నుంచున్నాం సార్, ల్యాండ్ ఎవరు ఎత్తుకెళ్ళేది కాదు కదా జనరల్గా. వాళ్ళు ఏం చేస్తున్నారు, అసలు ల్యాండ్లో కూడా మీరు ఎంటర్ అవ్వద్దు. ఇతను ఇంకా ఒక 150, ఇది వీళ్ళంతా గుండాలి సార్, మీరు చూడండి వీళ్ళంతా గుండాలి యాక్చువల్గా, వీళ్ళందరూ గుండాలు చూడండి వాళ్ళంతా. ఇదిగో ఇతను అంటే గుండాల నాయకుడు అనమాట ఇతను. వాళ్ళందరిని పెట్టుకొని రావాల్సిన అవసరం ఏముంది సార్, మా ల్యాండ్ మా ప్లాట్ ఓనర్స్ది. అంటే ప్లాట్ ఓనర్స్ అంటే మీకు తెలియదు ఏముంది సార్ యాక్చువల్గా. సో వాళ్ళందరూ ఎక్కడెక్కడో ఉన్నారు, రిటైర్డ్ అయిపోయారు. ఎందుకంటే 1985 అంటే ఇది ఒక 25, అదొక 15 ఇయర్స్ సార్ యాక్చువల్గా. అంటే ఆల్మోస్ట్ 35 ఇయర్స్. 35 ఇయర్స్లో 15, 25, 40 ఇయర్స్ అలా ఆల్మోస్ట్. ఆ పర్సన్స్ కూడా ఉన్నారు పాపం, కొంతమంది చనిపోయారు, వాళ్ళు ఎక్కడెక్కడో వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఉన్నారు. ఆ రోజున వాళ్ళు మిగిలింది ఎంతో వాళ్ళు కొనుక్కొని అటు ఉంచుకున్నారు. అంటే ప్లాట్ ఓనర్స్ అంటే వాళ్ళకి అలుస్తారు బేసిక్గా. అంటే వీళ్ళందరూ క్లబ్ అవ్వలేరు, అమౌంట్ పోగు చేసుకోలేరు, అందుకని మనం ఈజీగా ఆక్యుపై చేసుకోవచ్చు. ఇప్పుడు కూడా అదే ప్రయత్నం చేస్తున్నారు సార్ వాళ్ళు. ఏం చేశారంటే సింపుల్గా నిన్న ఆ డిఐ వస్తే డిఐతో పాయింట్స్ పెట్టించుకొని, ఇప్పుడు కూడా మీరు ల్యాండ్లోకి వెళ్తే వాళ్ళు పాయింట్స్ పెట్టి ఒక్కొక్క పాయింట్ దగ్గర ఒక్కొక్క 5 కూర్చున్నారు సార్ యాక్చువల్గా. ఇంకా పంచనామానే ఇవ్వలేదు, పంచనామా కూడా మేము సిగ్నేచర్ చేయలేదు, మమ్మల్ని అడగలేదు. మీరు చూసారు కదా ఇందాక, మేము సిగ్నేచర్ చేయలేదు, తీసుకెళ్ళిపోయారు అనమాట పంచనామా. ఇప్పుడు ఏంటంటే అయినా చేయమని మేము వెళ్ళి ఇమీడియట్గా సార్ ఇట్లా సార్ ఆయన రాలేదు, కోర్టును ఆశ్రయించారా మీరు? మేము వెళ్ళాం సార్ కోర్టుకి. అంటే సరే ప్రస్తుతానికి మేము అయినేష్ గారికి ఇచ్చాము రిక్వెస్ట్, ఏమని సార్ మీ సమక్షంలో జరగాల్సిన సర్వే డిఐ వచ్చేసారు, ఆయన కూడా దేన్ని కన్సిడర్ చేయకుండా చేశారు, మీరు ఒకసారి రివ్యూ చేయండి, వచ్చి మీరు మళ్ళీ వీలైతే మీరు అందరి సమక్షంలో మీరు సర్వే చేయండి, విత్ ఫోటోగ్రాఫ్ చేయండి, యాజ్ పర్ కోర్ట్ డైరెక్షన్ ప్రకారం మీరు చేయండి అని మేము అడిగాము. ఆయన ఏమంటారు, నేను చూస్తా, నేను రివ్యూ చేస్తా, చూసిన తర్వాత మళ్ళీ చేయడం అనేది జరగదు, నేను దీని మీద నేను చూసుకుంటాను, అది నా వేలో నేను చూసుకుంటాను అంటాడు అనమాట. అలా కాదు సార్, 400 ఫ్యామిలీ సార్ ఇవి. మీరు ఒక సర్వే నెంబర్లో 18 ఎకర్స్ని వేరే వాళ్ళకి అప్పచెప్పాలని మీరు చూడదు సార్ యాక్చువల్గా. సో ఏదైనా కూడా మీరు ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు, ఏదైనా ఉన్నా కూడా మీరు న్యాయం చేయండి సార్ అని చెప్పి మేము చాలా రిక్వెస్టింగ్గా మాట్లాడి ఆయనకి 2 రోజులు సార్, ఒకరోజు వెళ్తే కలవలేదు, కూర్చోబెట్టాడు, 3 గంటలు కూర్చొని వచ్చాము. మళ్ళీ ఒకరోజు వెళ్తే మళ్ళీ 2 గంటల తర్వాత వచ్చి 1 మినిట్ మాట్లాడి నేను బయటికి వెళ్తున్నానని వెళ్ళిపోయారు సార్ ఆయన. అంటే అధికారులే దీని వెనకాల ఉండి నడిపిస్తున్నారు అసలు మేజర్గా సార్. సగం అంటే డబ్బు పెట్టి వాళ్ళు కొన్నారు సార్, ఆల్మోస్ట్ అందరినీ కొన్నారు వాళ్ళు యాక్చువల్గా. అంటే ఈ డిపార్ట్మెంట్లో ఉన్న సంగారెడ్డి డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ ఇన్ఫ్లుయెన్స్ చేశారు సార్ వాళ్ళు మేజర్గా. సో మేము నిన్న బుద్ధప్రసాద్ గారికి కూడా రిక్వెస్ట్ లెటర్ ఇచ్చాం. ఆయన చాలా ప్లీజ్డ్గా యాక్చువల్గా ఈ ఏడీ అయితే సార్ నిలబెట్టి 2 నిమిషాలు కూడా ఒక్క నిమిషం కూడా మాట్లాడుకుని పంపించారు. బుద్ధప్రసాద్ గారు అయితే ఆయన లోపలికి పిలిచి కూర్చొని మా సమస్య అంతా విని, సో నేను యాక్షన్ తీసుకుంటానని చెప్పారు. దయచేసి సార్ మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం మా తరపున, మా ప్లాట్ ఓనర్స్ మీరు సర్వే చేయించండి, మళ్ళీ ప్రాపర్ సర్వే చేయించండి. మీరు 2018 మీరు కన్సిడర్ చేయండి, పంచనామా ఉంది, ఎవ్రీథింగ్ ఉంది, అంతవరకు ల్యాండ్ ఉంది, మీకు బౌండరీస్ ఉన్నాయి, మీకు బౌండరీస్ ప్రకారం విలేజ్ బౌండరీస్ ప్రకారం చేయండి సార్. మీ దగ్గర డేటా అంతా ఉంటుంది, విలేజ్ నక్షా ఉంటుంది, టీపన్స్ ఉంటాయి, ఎవ్రీథింగ్ ఉంటాయి సార్. సో టీపన్స్ ప్రకారం కూడా ఎవ్రీథింగ్ మీరు చూడండి. మేమేమంటున్నాము, సర్వే ప్రాపర్గా చేయమంటున్నాము, మేము ఎవరి ల్యాండో మాకు ఇవ్వమనట్లేదు, మీరు ఇల్లీగల్గా చేయమనట్లేదు. మా రిక్వెస్ట్ ఏంటంటే ప్రాపర్గా చేయండి. దీని మీద సీఎం గారు మీరు కూడా యాక్షన్ తీసుకోండి. మా వెరీ హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే సార్, 400 మంది ప్లాట్ ఓనర్స్ అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో ఆల్మోస్ట్ 2,500 ఫ్యామిలీ మెంబర్స్ సార్ యాక్చువల్గా ఇంపాక్ట్ అవుతారు, దాని రిలేటెడ్ మెంబర్స్ సార్ యాక్చువల్గా. ఈ మధ్యలో కూడా కొంతమంది ప్లాట్లు కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు, సో వాళ్ళందరూ ఇంపాక్ట్ అవుతారు. అందరూ రాలేరు కాబట్టి, తిరగలేరు కాబట్టి వాళ్ళ తరపున మేము కొంతమంది తిరిగాము. నిన్న సార్కి ఇచ్చాము, కలెక్టర్ గారికి ఇచ్చాము, యాక్చువల్గా రిక్వెస్ట్ కూడా ఇచ్చాము. మళ్ళీ మేము తిరుగుతాము. మీరైతే
మీరు దృష్టిలో పెట్టుకోండి సార్, ఇమీడియట్గా యాక్షన్ తీసుకోండి. ఎందుకంటే ఆపోజిట్ పర్సన్ ఒకసారి పంచనామా రావడానికని ఆయన ప్రయత్నం చేస్తున్నాడు సార్. పంచనామా అతనికి ఇస్తే మాత్రము అతని పొజిషన్లోకి వెళ్ళాలని, అంటే మమ్మల్ని అందరినీ నెట్టేసి మీకు తెలియదు ఏముంది పొజిషన్ తీసుకోవాలని ట్రై చేస్తున్నాడు. సో మీరు దయచేసి మా ఎందు దయించి మీరు దీన్ని త్వరగా, అంటే కొంచెం త్వరగా యాక్షన్ తీసుకోవాలని మేము కోరుతున్నాం సార్ ప్లాట్ ఓనర్ తరఫున. థ్యాంక్ యూ సార్. రైట్, ఇది చూస్తూ ఉంటే ఒకటి కాదు ఒకలేనికి ఒక 400 ఫ్యామిలీస్ చిన్న రూపాయి పోయేసుకొని అక్కడ ఫ్లాట్ కొనుక్కొని రేపు పొద్దున పిల్లల పెళ్ళిళ్ళ కోసమో పిల్లల చదువుల కోసమో ఫ్లాట్ కొనేసుకుంటే ఈరోజు అసలు హెచ్ఎండిఏ పర్మిషన్ ఇచ్చినటువంటి ఆ ల్యాండ్ కూడా ఈరోజు వాళ్ళది కాదు, ఆ ఫ్లాట్లు కాదు అని చెప్పేసి అంటున్నారు. అంటే ప్రభుత్వ అధికారులు మరి ఒకవేళ అది వాళ్ళది కాకపోతే ఎలా పర్మిషన్స్ ఇచ్చారు? ఒక ఈజీగా అక్కడ ఇక్కడ కొత్త సర్వే నెంబర్ క్రియేట్ చేసి వాటిని ముందుకు జరుపుతూ ఉంటే ప్రభుత్వం సంబంధించిన అధికారులు ఏం చేస్తుర్రు? దీనిపైన మొత్తం కింది నుంచి పైదాకా మొత్తం అధికారులు వాళ్ళకు అమ్ముడు పోయినని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి చూడాలి. దీనిపైన మరి ఇంకా ఎంత పోతారు, వీళ్ళ మీద ఇంకా ఎలాంటి చర్యలు తీసుకుంటారు వీళ్ళని? అసలు పోలీసులు కూడా అసలు నిజంగా సర్వే చేయాలంటే ఎక్కడి నుంచి స్టార్ట్ పెట్టాలి? ఊరు చివర ఎక్కడ బౌండరీ ఉంటారో అక్కడి నుంచి స్టార్ట్ పెట్టాలి. కానీ ఎక్కడి నుంచో ముందుకు జరిగిన ప్లేస్ నుంచి మళ్ళీ సర్వే చేసి తీసుకొస్తే అంటే ఎలా పాసిబుల్ అవుతుంది? మళ్ళీ మళ్ళీ సర్వే నెంబర్లు ముందుకు వచ్చినటువంటి జాగానే మళ్ళీ ముందుకు జరుగుతుంది. సో అట్లా మొత్తం అసలు మ్యాప్నే, విలేజ్కి సంబంధించిన మ్యాప్నే చేంజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపైన ఇంకా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం మెయిన్గా దృష్టి సాధించి ఏదైతే అక్రమాలకు పాల్పడుతున్నటువంటి అధికారుల మీద చర్య తీసుకుంటేనే ఇలాంటి వాళ్ళకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దీని మీద ఇంకా ఎంత ముందుకు పోతుందో చూడాల్సి ఉంది. కెమెరామెన్ వెంకటేష్తో అక్షిత్, హైదరాబాద్.